देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अप्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। సరే నిన్నటి రోజున పరమాత్మకు స్థూలము సూక్ష్మము అనే రెండు రూపాలు ఉంటాయని చెప్పుకున్నాం. స్థూల రూపంగా చేసేవే మన విగ్రహారాధన, ఇవన్నీ పూజలు. సూక్ష్మ రూపంగా లోపల కాంతి శరీరంగా ఆత్మరూపంగా ఉంటారు స్వామి, అది సూక్ష్మ రూపం, దాన్ని తేజస్సు అంటారు అని చెప్పుకుంటాం. ఇవాటి రోజున దాని యొక్క కంటిన్యూయేషన్ చెప్పుకున్నాం. దీనిలో దేవీ భాగవతంలో అంతర్ముఖంగా సూక్ష్మభూతాలైన తన్మాత్రలు పూర్వోక్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని పంచీకరిస్తే మహాభూతోత్పత్తి జరుగుతుంది. ఈ పంచీకరణ భేదం ఈ రీతిగా ఉంటుందని నిన్న రోజు చెప్పుకున్నాం మనం. పంచభౌతికమైన దేహము, పంచభూతాత్మైన బ్రహ్మాండం ఉత్పన్నమవుతాయని నేను చెప్పుకున్నాం కదా. చైతన్యం ప్రవేశిస్తుందని కూడా చెప్పుకున్నాం నిన్నటి రోజు మనం. ఆ పంచభూతాలు నుండి మహాభూతం ఏర్పడి, అంటే శరీరం ఏర్పడితే దానిలో అప్పుడు చైతన్యం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన అప్పుడే ఆదినారాయణుడు అనుకున్నారు ఆ చైతన్యాన్ని. అర్థమైందా? ఆ లోపల ఉన్న పరమాత్మే ఆదినారాయణుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు అని అర్థం. మొదటి నుంచి ఉన్నవాడు అని. ఏది మొదటి నుంచి పరమాత్మ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ పరమాత్మే జీవాత్మగా మన శరీరంలోకి వచ్చాడు చైతన్యంగా. అదే ఆదినారాయణుడు అంటారు. అంటే మన లోపల ఇప్పుడు ఎవరున్నారు? ఆదినారాయణుడు ఉన్నారని దృఢంగా ఫిక్స్ అయితే శరీర భ్రాంతికి పోయి అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. అదే అద్వైత సిద్ధాంతం శంకరాచార్య చెప్పారు అని. అది ఇవాటి రోజున సత్వాది స్వరూప కథనం, సత్వగుణం గురించి మాట్లాడుతున్నాం. నిన్న రోజున సత్వ రజ తమో గుణాలు వాటి యొక్క ఎలా ఫామ్ అవుతాయి, వాటిలో ఏ లక్షణాలు ఉంటే వీటిలో వస్తాయి. ఇవాళ సత్వరూపం గురించి పర్టికులర్గా మాట్లాడడం, దాంతోపాటు రజోగుణం తమో గుణం గురించి డిస్కస్ చేద్దాం. నారద బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు దేని గురించి? సత్వగుణం గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారు, జాగ్రత్తగా వినండి. నారద మహోత్కృష్టమైన సృష్టి క్రమాన్ని వివరించాను. సృష్టి ఎలా ఫామ్ అయిందో చెప్పానన్నాడు బ్రహ్మదేవుడు. అంతేగా ఎలా ఫామ్ అయింది? తన్మాత్రలు రజోగుణం తమో గుణం సత్వగుణంలో ఉన్న విభాగాలు అన్ని డిస్కస్ చేశాం. ఇక సత్వాదిగుణ స్వరూపాన్ని తెలియజేస్తాను. ఏకాగ్ర మానసులవై వినో. సత్వగుణాన్ని ఇండెప్త్లో చెప్తా అంటాడు బ్రహ్మదేవుడు. ఎవరికి? నారదమునికి. నారదుడి వల్లే మనందరికీ తెలిసి వచ్చింది, ఋషులకు తెలిసిన ఋషుల నుంచి మనకు వచ్చింది. అలా చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. సత్వం ప్రీత్యాత్మకం. ప్రీతి సుఖజనితం. ప్రీత్యాత్మకం అంటే ఇష్టంతో స్టార్ట్ అవుతుంది. ఇష్టమైనది పని చేయడం సత్వగుణ లక్షణం. ఏది ఇష్టమై చేయడం? భగవంతుడి వైపు ఇష్టమై చేయడం పనిలో సత్వగుణం లభిస్తాయి. ప్రీతి సుఖజనితం. ఏదైనా ఇష్టమైన పని చేస్తే ఏమవుతుంది? సుఖం వస్తుంది కదా. ఆర్జనం, సత్యం, శౌచం, ఇవన్నీ. సత్యం నిజమై మాట్లాడడం వల్ల సంతోషం వస్తుంది. నిజమే మాట్లాడడం ఎంత కష్టమో నిజమే మాట్లాడడం అంటే ఒకట్లే పెళ్ళి, ప్రాణం ఇట్లాంటివి ఈ చోట్ల అబద్ధం చెప్పినా మనం సత్యంతోనే సమానం అన్నారు. ఎందుకంటే మనం నిజం చెప్పి ప్రాణం పోయేకంటే అబద్ధం చెప్పి ప్రాణం నిలబెట్టమే సత్యం అన్నారు. అలా అబద్ధం చెప్పి పెళ్లి చేయడం అనేది గొప్పనైన పెళ్లి, అద్భుతమైన పెళ్లి కాదు. గొప్పనైన పెళ్లి జరగడం కోసం ఒక అబద్ధం అన్నా సత్యంతో సమానం అన్నారు. అది సత్యం. శౌచం. శౌచం అంటే మడి, అంటే ఎప్పుడైతే ప్యూరిటీ. శౌచం అంటే ప్యూరిటీ అంటే బాత్రూంలో స్నానం చేయడం కాదు. మనస, వాచ, కర్మ మూడు ఉన్నాయి. శౌచాలు మెయింటైన్ చేయాల్సింది 3 లెవెల్స్ చేయాలి. మనసులో శౌచం ఉండాలి, చెడు ఆలోచన ఉంటుంది. వాచ వాక్కులో శౌచం ఉండాలి, కర్మణ చేసే పనులలో శౌచం ఉండాలి. ఇది శౌచం అంటే. శౌచం శ్రద్ధ. దేవుడి పూజ చేయడబ్బా అన్నట్టు. దేవుడి పూజ అబ్బా నాకు ఇవాళ ఛాన్స్ ఇచ్చాడా, నిన్న చేశాను మళ్ళీ ఇవాళ ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ చేస్తాను, రేపు ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ చేస్తాను. దేవుడికి నా మీద ఎంత ఇష్టమో నాతోనే పూజ చేయిస్తున్నట్టు రోజు కూర్చోబెట్టి అది రావాలంటే వా నెత్తి మీద చేశాడు రా వా అనుకోవద్దు. అది పురాణమైన దేవుడి స్తోత్రాలు చదవాలన్నా దేనికైనా దేవుడిది అనగానే ఎగిరిపడాలి మనసు ఆనందంతో. అబ్బా నన్ను సెలెక్ట్ చేశాడు రా ఇంతమందిలో, విష్ణు సహస్రం చదవన్నారా నన్ను, బా దేవుడు నన్ను విష్ణువు సెలెక్ట్ చేశాడు చదవమని చదువు. పురాణం చెప్పరా, అబ్బా నాకు ఇచ్చారు అవకాశం చెప్పమని చాలా సంతోషం. పురాణం ఇంద్ర రామాయణంలో పురాణం చెప్తుంది, అబ్బా స్వామి నా కోసం రామాయణం చెప్పిస్తున్నావా, నన్ను వినడానికి సెలెక్ట్ చేసావా, అబ్బాయి వింటా. భజన చేయరా, అబ్బో భజన చెప్తుంటే నేను చెప్తాను, నేను చెప్తుంటే చెప్తాను, బాగుంది అందరం కలిసి భజన చెప్పుకోవచ్చు కదా. స్వామి నన్ను భజన సెలెక్ట్ చేసి అలా నవమిత భక్తులు ఏది స్వామి సెలెక్ట్ చేసినా చాలా అదృష్టంగా భావించారు.
గురువులందరూ ఏం చెప్పారంటే శివుడి యొక్క అభిషేకం చేయాలన్నా కూడా రాసి పెట్టున్నారు, తీసి శివాభిషేకం చేయలేదు, శివుడి అర్చనే చేయలేదు. శివుడు పూజ చేయాలంటే ఆయన దగ్గర రావాలంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ శివలింగం దగ్గరకు వచ్చి మనం అర్చన చేయడానికి అర్హులం కాదు. అందుకని నవవిధ భక్తుల్లో ఏమని చెప్పారు వ్యాస భగవానుడు? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పారు. సరే, శ్రవణానికి ఎవరు? పరీక్ష కీర్తనానికి నారదుడు, స్మరణానికి ప్రహ్లాద్, పాదసేవనానికి లక్ష్మీ అమ్మ, తర్వాత అర్చనానికి వృద్ధి చక్రం, అవునా? వందనానికి దాస్యానికి హనుమంతుల వారు, ఆత్మ నివేదనానికి చక్రవర్తి, బలి చక్రవర్తి, శివ చక్రవర్తి కదా, బలి చక్రవర్తి. ఓకేనా? తను బలి చేసేస్తున్నాడు కదా, అలా గుర్తుపెట్టుకు, ఈజీ గుర్తుంది. అది వామనావతారం వచ్చినప్పుడు బలి చక్రవర్తి ఇంటి మీద పెట్టుకుంటారు కాదు, అలా తాను స్వామి నివేదించుకున్నాడు. సరే, అలా శౌచం శ్రద్ధ ఉండాలి, క్షమగుణం ఉండాలి. ఎంత ఫర్గివ్ గురువులని దేవుడికి ఏ లక్షణాలు. మనం ఇన్ని తప్పులు చేసినా స్వామి క్షమించండి క్షమిస్తున్నారు కదా, మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఇంకోండి క్షమాగుణం ఉండాలి. అదే దైవ లక్షణం. ధృతి, పట్టుకున్న దాని నమ్మకం కదా, అనుకంప, లజ్జ, శాంతి, సంతోషం, వీటిచే సత్వగుణ ప్రతీతి కలుగుతుంది. వీటన్నిటి వల్ల సత్వగుణం ప్రకటితమవుతుంది, బయటికి రిప్రజెంట్ చేయబడుతుంది. శాంతిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సంతోషంగా ఉండడం. ఏమీ లేకపోయినా కూడా కుచేరుడు ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. అది లక్షణం. సత్వం ధర్మప్రీతికరం. సత్వం దేనికి? సత్వగుణం దేనికి? ధర్మప్రీతి ఇండికేషన్. అది ఏ తెలుపు రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. సత్వగుణానికి ఇండికేషన్ తెలుపు రంగు, శాంతి. అందుకే తెలుపు వచ్చింది, శాంతి. సాత్వికి, రాజసి, తామసి అని శ్రద్ధ 3 విధాలుగా ఉంది. శ్రద్ధ ఏ విధంగా? 3గా ఉంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణంగా శ్రద్ధ 3 విధాలుగా కనబడుతుంది. సత్వం సాత్విక శ్రద్ధను ఉత్పాదింపజేస్తుంది. సాత్వికమైన శ్రద్ధ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం, ఎవరు మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉండడం, త్యాగము, అలా క్షమాగుణం, ఓర్పు, సహనం, ఇవన్నీ సత్వగుణ లక్షణాలు. అదే దేవుడికి ఉన్నాయి. అందుకే ఆయనని మనం దేవుడిలా మారాలంటే ఆయన లక్షణం మనం గౌరవం చేస్తాం. సరే, ఇప్పుడు రజోగుణం. ఇది ఏ కలర్? రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తుంది. బ్రహ్మదేవుడు. సత్వగుణానికి ఎవరు అధిపతి? విష్ణు. తమోగుణానికి శివుడు. అది నలుగురిని రిప్రజెంట్ చేస్తుంది. సరే, అది అప్రీతికరం, ఇష్టం లేకపోవడం రజోగుణం. దేవుడికి వచ్చే ఇష్టం లేదు, పురాణం మీద ఇష్టం లేదు, మంచి పని చేయడం ఇష్టం లేదు, అప్రీతికరం. అప్రీతి అంటే ఏం జరగకపోయినా కూడా బాధపడతాడు. నీకు ఏదో కోరిక ఉంది, తీరలేదు, బాధపడుతుంది. అయితే రజోగుణం. అది దేనికి కారణం? దుఃఖానికి కారణం. అప్రీతి ఎప్పుడు జరిగితే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ద్వేషం వస్తుంది. మళ్ళీ వెంటనే దుఃఖం వచ్చే వస్తుంది, నాకు అది దొరకలేదా అని కోపం వస్తుంది, ద్వేషం. తర్వాత ఎవరికో ద్రోహం చేయాలనిపిస్తుంది కదా, అన్యాయంగా లాక్కున్నాం, కొట్టేద్దాం, అలా వస్తుంది. తర్వాత బ్యాలెన్స్ తప్పింది కదా, అస్థిరత్వం, బ్యాలెన్స్ పోయింది, మెంటల్ బ్యాలెన్స్ పోయింది, ఫిజికల్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా పోతుంది. మెంటల్ బ్యాలెన్స్ అవుతే ఇంబ్యాలెన్స్ అవుతే ఫిజికల్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాం, పడిపోతాం. ఉత్కంఠ, ఏమవుతుంది టెన్షన్ స్టార్ట్ అయింది. దానివల్ల ఏమైంది? నిద్ర వస్తుంది, అవునా? దాని తర్వాత క్యారెక్టర్ మీద బ్లేమ్ వస్తుంది, గర్వం వస్తుంది. ఇవన్నీ ఏ లక్షణాలు? రజోగుణ లక్షణాలు. ఉన్నాయా లేదా? ఇవన్నీ ఉన్నాయా లేదా? అది లేకుండా ఒకటి ఉన్నా కూడా రజోగుణం ఉన్నట్టే. దీనిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉన్నాం కదా. సో రజోగుణంలో మనం ఎక్కువ ఉంటున్నాం, కానీ దీనిలో మారాలి, సత్వగుణంలోకి మారాలి. ఈ లక్షణాలను బట్టి ప్రాజ్ఞులు రజోగుణాన్ని నిశ్చయించగలుగుతారు. ఒక మనిషిలో ఈ లక్షణాలు చూసి ఒరే వీడు రజోగుణంలో ఉన్నాడు, వీడికి దూరంగా ఉండంటారా అని చెప్తారు. అలానే వాళ్ళు ఉన్న లక్షణాల గురించి వీళ్ళు సత్వగుణ లక్షణాలు ఉన్నారా, వీడి దగ్గరికి వెళ్దాంగా, వీడితో కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాక మనం కూడా బాగుపడతామని అనుకుంటారు. ఇప్పుడు తమోగుణంలోకి వద్దాం. తమోగుణంలో ఏమున్నాయి? నలుగు రంగు. దానికి ఎవరు అధిపతి? శివుడు. ఇది మోహ విషాదకారకము. మోహం దేని మీదైనా అటాచ్మెంట్. దానివల్ల ఏమైంది? అది దొరకకపోయినా, అది వెళ్ళిపోయినా బాధ, దుఃఖం వస్తే మళ్ళీ ఏమైంది? ద్వేషం, అవునా? ఇవన్నీ వచ్చాయి. ద్రోహం నుంచి
ఆలస్యం చేయడం, ఆలస్యంగా ఉండడం, ఇవాళ చేయడానికి ఏం చేయడం, లేజినెస్, ఓకేనా, అజ్ఞానం, నాలెడ్జ్ లేకపోవడం కూడా తమోగుణం. నిద్ర, దైన్యం, కష్ట, ఇప్పుడు ఈ అవస్థ, భయం, భయపడుతున్నాడు ఊరికే, వివాదం, గొడవలకు వెళ్తున్నాడు, కాఠిన్యం, కౌటిల్యం, కన్నింగ్నెస్ అండ్ హార్డ్నెస్, స్టబర్నెస్, రోషం, ప్రతిదాని రోషపడిపోవడం, వైషమ్యం, నాస్తిక్యం, అంటే ధర్మానికి విరుద్ధంగా ఉండడం నాస్తిక్యం, దేవుడు లేదన్నమాట అలాంటివి. పరదోషాలను దర్శనం, ఎంతసేపు ఎవడో దానిలో తప్పులు చూడటం, బ్లేమింగ్, ఎవరు చూసినా తప్పులే కనబడుతుంటే వాడికి, అది కూడా తమోగుణంలో ఉన్నాడని చెప్పడానికి కారణం. ఇది తమోగుణ చిహ్నాలు. శుభాన్ని ఆకాంక్షించే జనులు సత్వాన్ని ప్రకాశించేయాలి. శుభాన్ని జరగాలి మాకు అందరికీ అనుకుంటే వాడు సత్వగుణంగా ఉండడం నేర్చుకున్న వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అందరు వాడి వల్ల బాగుపడతారు, వాడు అందరి వల్ల బాగుపడతారు. రజస్సును నిగ్రహించాలి, రజోగుణాన్ని కంట్రోల్లో పెట్టాలి, తమో గుణాన్ని సంహరించాలి. తమో గుణమే లేకుండా చేయాలి, అందుకని సంహారకర్త శివుడు, అందుకే తమో గుణం. సత్వగుణం కంట్రోలర్, అవునా, అందుకని మనకి సత్వగుణాలు ఉంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం. రజోగుణం కోరికలు, కోపాలు, తాపాలు ఇవన్నీ వస్తుంటాయి, వాటన్నిటిని నిగ్రహించాలి, కంట్రోల్ చేయాలి. ఇవి అన్యోన్యాశ్రయాలు, ఇవన్నీ ఒకదానికొకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి. సత్వగుణం మీద రజోగుణం, తమోగుణం ఉంది, రజోగుణంలో సత్వగుణం, ఇంకా తమోగుణం ఉంది, తమోగుణం, రజోగుణం, సత్వగుణం డిపెండ్ అయ్యి ఉన్నాయి ఒకదానికి ఒకదానికి. నిరాశ్రయంగా ఎప్పుడు ఉండవు, ఒకదాన్ని వదిలేసి ఒకటి ఉండవు. 3 డియరెస్ట్ ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఒకటి ఉంటే ఇంకా 2 వచ్చేస్తాయి, ఇంకోటి ఉంటే ఇంకా 2 వస్తాయి. మనం ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. 3 లేకుండా ఉండవు, 3 ఖచ్చితంగా ఉంటాయి. ఎలా చేయాలి ఇందాక చెప్పారు కదా, మనం ఎక్కువ సత్వంగా ఉండాలి. రజోగుణాన్ని ఏం చేయమన్నారు, దాన్ని ఏమంటారు, రజోగుణాన్ని నిగ్రహించాలి, తమోగుణాన్ని సంహరించాలి. పరస్పరాభిమానం చేత వైవిధ్యానికి అవకాశం ఇవ్వకుండా వీటితో జాగ్రత్తగా నిర్వహించాలి. అంటే ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ కొట్టుకోనవి మనం సాధనలో పడిపోకుండా, ఒకటి ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా, ఒకటి తక్కువ అవ్వకుండా అన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువసేపు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కేవలం సత్వం కానీ, కేవలం రజం కానీ, కేవలం తమం కానీ ఉండదు, ఎక్కడ కూడా ఉట్టి సత్వం ఉండదు, ఉట్టి రజోగుణం, ఉట్టి తమోగుణంలో ఉండదు, కాంబినేషన్స్లో ఉంటుంటాయి. అర్థమైనా, అన్నీ కలిసి ఉంటాయి, అంచేత అవి అన్యోన్య ఆశ్రయాలు, అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆశ్రయించలై ఉంటాయి. నారద విను అని బ్రహ్మదేవుడు నారదతో చెప్తున్నాడు. ఇంకా వివరంగా చెప్తాను అంటున్నారు బ్రహ్మదేవుడు, ఇంకా డీటెయిల్ చెప్తున్నాను. విన్నంత మాత్రం చేత, కన్నంత మాత్రం చేత వెంటనే పరిజ్ఞానం కలగదు కదా, అది అద్భుతమై అభీప్సిత ఫలం ఇవ్వాలి. ఏదో విధంగానే జ్ఞానం వస్తుందా, రాదు. అది విని నోట్ చేసుకొని ఫాలో అయితే ఆ నాలెడ్జ్ విజిటంగా మారితే పడుతుంది. మనం అందరికున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, నాలెడ్జ్ మాత్రం అందుకే వింటాం, చేయము. విన్నది చేస్తే కదా విజిటంగా మారేది నాలెడ్జ్. మరి విని వదిలేస్తున్నాం కానీ గురువులు ఇన్ని చెప్తున్నారు, బొట్టు పెట్టుకోమ్మా, అట్లా వేసుకో, ఇట్లా చేయి, బాయ్స్ ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు ఇట్లా ఉండాలి, సొసైటీ ఇలా ఉండాలి, ధర్మాత్ముడు ఇలా ఉండాలి, ఇన్ని చెప్పి అది చేస్తున్నామా, చేస్తేనే విజిటంగా మారుతుంది. లేదంటే అప్పటివరకు బుక్ నాలెడ్జ్ లాగా విని పెట్టుకుంటాం. రజోగుణ సంపన్నుడైన ఒకప్పుడు, సరే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రజోగుణానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. రజోగుణం బాగా ఉన్న ఒకడు పుణ్యతీర్థానికి వెళ్ళాడు, తిరుపతి కాశీ లాంటి పుణ్యతీర్థానికి రజోగుణం ఉన్నవాడు వెళ్ళాడు. స్నాన సంధ్యాదాలు చేశాడు, అక్కడ పోయి నదిలో స్నానం చేశాడు, సంధ్యవార్చుకున్నాడు, అంటే గొప్పవాడు అనుకుంటాం కదా. నిత్య విధులు నిర్వర్తించాడు, సంధ్యావందనాలు, గాయత్రి జపాలు, తను చేసిన దేవతార్చన అన్ని చేశాడు. దాన ధర్మాలను ఇచ్చాడు, దాన ధర్మాలు చేశాడు, ఇవన్నీ సత్వగుణాలే కదా. కొంతకాలం అక్కడ ఉన్నాడు, అక్కడే నిద్ర చేశాడు, ఎక్కడ, తీర్థయాత్రలు, గుళ్ళల్లో, అంటే అన్ని పుణ్యమైన పనులు చేశాడు. అయినా వాడిని కామక్రోధాలు విడిచిపెట్టలేదు. వాడు అన్ని చేసిన వాడిని కామము క్రోధం విడిచిపెట్టలేదు. ఇంటికి తిరిగి వచ్చి యథారీతిగానే ఉంటున్నాడు. ఇంటికి వచ్చి అంతకుముందు ఎలా ఉన్నాడు అలానే ఉంటున్నాడు. మనకి తీర్థయాత్ర ఫలం ఏముంటుంది? తీర్థయాత్రకు పోయి ఇవి చేసి, దానా చేసి, ధర్మ చేసి, పూజలు చేసి, అర్చన చేసి, అభిషేకాలు చేసి, నిద్ర చేసి వచ్చినా కూడా వాడు మారినప్పుడు తీర్థయాత్రకి వెళ్ళి ఫలితం ఏంటి అంటే ఏంటంటారు బ్రహ్మదేవుడు? దానివల్ల ఏం లాభం? శారీరక కష్టము, టైం వేస్ట్, డబ్బులు మొక్క, 3 లాసే. ఆ తీర్థయాత్రకు వెళ్ళొచ్చినప్పుడు మారితే కదా తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన ఫలితం ఉంటుంది. మారకుండా అంతకుముందు లాగా ఉంటే కాడికి, అంటే చాలామంది మనం ఇక్కడ చూస్తాం, అయ్యప్ప స్వామి దీక్షలు చూస్తున్నాం. అయ్యప్ప స్వామి దీక్షలు 41 రోజులు బాగుంటారు,
అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చారా, రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. స్వామి దర్శనం అయిపోతే మనలో ఉన్న రాక్షసులు అందరూ బయటకు వస్తున్నారు. అదేంటి అప్పుడు స్వామి ఉన్నాడు అప్పుడు రాక్షసులు అయ్యాడంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే అంటున్నారు, నిగ్రహించాలి, అలానే ఏమన్నా సంహరించాలి. దీనికి ఈ గుణాన్ని తమ గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని కంట్రోల్ చేయడాన్ని ఏమంటాం, నిగ్రహించాలి. ఒక కర్షకుడు ఉన్నాడు, కష్టపడి నేల పదునుకు వచ్చేలాగా నేల పదును వచ్చేదాకా దున్నాడు. కర్షకుడు రైతు నేలని దున్నాడు, మంచి విలువలైన విత్తనాలు వేశాడు, గొప్పలైన విత్తనాలు వేశాడు, మంచి మంచి క్వాలిటీ. ఫలోత్సుక్యంతో అహోరాత్రం శ్రమించాడు, గొప్పగా ఈ పంట పండాలని రాత్రి బావులు కష్టపడ్డాడు, అక్కడే కాపలా కాస్తాడు. కానీ తీరా పంట చేతికి వచ్చే సమయానికి వెరచి ఎక్కడో నిద్రపోయాడు. పంట చేతికి వచ్చే టైంకి బై మిస్టేక్ నిద్రపోయాడు. తమగుణం అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు రజోగుణం ఇందాక చెప్పుకున్నాం కదా, రజోగుణం గురించి చెప్పుకున్నాం. తమగుణం ఏమేగాడు ఆ టైంకి పడుకునిపోయాడు కరెక్ట్ టైంకి. పైరంతా సలబాలు మృగాలు తినేసాయి. మొత్తం పంట అంత కష్టపడి చేసినంత ఏమైంది, తినే మృగాలు పక్షులు అవన్నీ తినేసాయి. అతడు హతాశుడు అయ్యాడు, అతని కృషి నిష్ఫలం కాలేదా. హతాశుడు అయ్యాడు, అయ్యో ఇట్లయింది అనుకున్నాడు. ఆయన మొత్తం కష్టం ఏమైంది, బూడిలో పోసిన. అలాగే విన్నది అనుభూతం కాకపోతే అది వినని ఎట్లే అవుతుంది. విన్నది కనుక చెయ్యకపోతే వీడు వినలేదు అని రాస్తాడంట. అంటే గరుడ పురాణం విని గరుడ పురాణం చెప్పినట్టు మనం ఫాలో అవ్వకపోతే మనం ఏమనుకుంటాం, విన్న వాళ్ళకి విన్న పుణ్యం, చెప్పిన వాళ్ళకి చెప్పిన పుణ్యం. పరిస్థితులు చెప్పుకుంటాగా, నువ్వు విన్నది వాళ్ళు అవ్వకపోతే ఆ పుణ్యమే లేదంటున్నాడు. అంటే విన్న పుణ్యం తీస్తాడు, చెప్పిన పుణ్యం కూడా తీస్తాడు. మన దేవుడు ఇచ్చాడు అంటే చెప్పింది ఫాలో అయ్యే కాడికి విన్న పుణ్యం ఇస్తాడు, ఉంటే వినేసి చూపుకుంటరా అంటే ధర్మంగా ఉంటే చెప్తున్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు తృష్ణ ద్వేషాసూయులు ఈర్ష్య అక్షమ అశాంతి ఇవన్నీ పాపహేతులు. చూసారా, మనలో పాపాన్ని పుట్టించేవి ఇన్ని లక్షణాలు. వీటిని త్యజించకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా సరే కానీ ఫలితం శూన్యం. ఏమేంటి గుర్తుపెట్టుకోండి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం అనేవి కోరికలు. అట్లే ద్వేష అసూయ ఈర్ష్య అశాంతి ఇవన్నీ మొదలకపోతే తీర్థయాత్రలు ఎన్ని చేసినా పెద్ద సున్నానే అని చెప్తున్నారు. అని చెప్పుకుంటూ ఇవాటి పురాణం ఇక్కడ శుభం పలు సర్వం శ్రీ మానవ లోకాన్ సమస్తానుష్ఠునో